హాయ్ అండి, వెల్కమ్ టు స్వరా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య నేను అసలు వ్లాగ్సే చేయట్లేదు. రోజు రొటీనే కదా, ఇడ్లీ, దోశ, వడ ఇవే తప్ప ఇంకో టిఫిన్ చేయట్లేదు. ఏం బాక్సో ఏంటో అవే చేస్తున్నానని రోజు కర్రీస్ కూడా పప్పు లేకపోతే అవే కదా అనిపిస్తుంది. అందుకే నేను వ్లాగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఇప్పటి నుంచి ఎలాగైనా వ్లాగ్స్ చేయాలని ట్రై చేస్తాను. ఈరోజు నిన్న నైట్ చేపల కర్రీ చేశాను. ఇక్కడ ఒకటేమో చేపలు ఫ్రైకి, ఇంకోటేమో కర్రీకి అని పెట్టుకున్నాను అనమాట. దాంట్లోకి ఉప్పు కారం మామూలుగా మనం రెగ్యులర్ చేసుకుంటాం కదా, ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ ధనియాల పొడి ఇంకా జీలకర్ర మెంతుల పొడి ఇవి వేస్తానండి. ఫ్రైలోకి అయితే ధనియాల పొడి అయితే వేసినట్లేను, జీలకర్ర మెంతుల పొడి వేసాను. ఇదండి చేపల కర్రీకి అనమాట. వీడియో చూస్తుంటే నీకు చేపల ఫ్రై అనుకుంటున్నాను. కాదు, ఇది వచ్చేసి కర్రీ కలుపుతున్నాను. ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మార్నింగ్ చేస్తానండి. రేపు నైట్ చేస్తే రేపు మార్నింగ్ కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఇక్కడ మా పాప వచ్చి అడ్డం పెడతా ఉంది. వీడియో వస్తుందా రావట్లేదు అని చూస్తున్నాను అన్నమాట. ఇక్కడ బాగా నీట్గా కలిపేశాను. చేయికి ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయండి తినేటప్పుడు, కానీ ఆ నొప్పి తెలియదు. ఇదంతా కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చి ఇది మాత్రం ఫ్రైకి అండి. ఇది ఫ్రైకి ఇందాక చెప్పాను కదా, మనం రెగ్యులర్గా మనం వేసుకునేటివే. కారము మేమైతే జీలకర్ర మెంతుల పొడి వేస్తాం, అల్లం పేస్ట్ వేస్తాం ఫ్రైలోకి. కారం ఉప్పు పసుపు అంతే అండి. కొంతమంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయకుండా చేసుకుంటారు. నేనైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. ఇది బాగా మిక్స్ చేసుకొని అండి, బాగా మంచిగా ముక్కలకు పట్టించి మనం ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇది బాగా కలిపి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత రసాన్ని రెడీ చేసుకున్నాను. రసము చేపల ఫ్రై అనమాట మా ఇంట్లో. బాగా నీట్గా కలిపేసానండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక్కడ నేను మిరియాల చారు పెడుతున్నానండి. ఇది జీలకర్ర, మిరియాలు, కొంచెం కందిపప్పు, ధనియాలు ఉంటే ధనియాలు లేక నేను ధనియాల పొడి వేసుకున్నాను. మళ్ళీ ఎల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చింతపండు పులుసులో అండి కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్నాను. వీటితో పాటు టమాటా కూడా వేసేసుకోవాలి. ఇక టమాటాని కొంచెం మెత్తగా చేస్తున్నానండి, ఎందుకంటే నేను రసాన్ని ఎక్కువగా మరుగుపెట్టాము. ఇవన్నీ కలిపి ఒకసారి కొత్తిమీర ఇవన్నీ ఒక్కసారి చేతితో గట్టిగా స్మాష్ చేసేసుకోవాలి. ఇక్కడ తాలింపులోకి వచ్చేసి ఎండుమిరపకాయలు వేసాను, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అలాగే మనం ఇప్పుడు మిక్సీ పట్టిన మనం రసం మసాలాని దాంట్లో కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో పచ్చివాసన పోతే సరిపోతుంది. కొంచెం లైట్గా నా వీడియో దెబ్బకి దాన్ని మాడగొట్టేసినట్టుగా లైట్గా మాడినట్టుగా ఉంది. ఇప్పుడు దీంట్లో రసం పోసేస్తే సరిపోతుంది. మనము చింతపండు పులుసు కూడా వేసేసానండి దీంట్లో. ఇప్పుడు కొంచెం బుడగలు వస్తే ఆపేయడమే. కొద్దిగా మనము చక్కెర వేసుకోవాలి, సాల్ట్ వేసేసుకొని ఉప్పు చూసుకోవాలండి. పుల్లగా ఉందా ఎలా చూసుకుంటే సరిపోతే, టేస్ట్ సరిపోతే ఓకే. ఇక చూసారా బుడగల్లాగా వచ్చింది కదా. కొద్దిగా నేను ఇంగువ వేసుకున్నాను. ఇక్కడితో ఆపేస్తానండి. ఇంకా రసాన్ని కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఇంకా ఆఫ్ చేయడమే అనమాట. అంతే ఉంటుంది. మా దగ్గర చేసే రసం ఇలాగే ఉంటుంది. ఇక్కడ చేపల ఫ్రై స్టార్ట్ చేశానండి. ఇంకా అంతే, అన్నము చేపల ఫ్రై వేసుకొని మేము నైట్ అన్నం తిన్నాము. మీకు ఎలా నచ్చిందండి? మీకు వ్లాగ్ నచ్చితే తప్పకుండా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. Thank you so much.